హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు బచ్చలాకు పప్పు కోసం ఈ విధంగా బచ్చలాకును అయితే తీసుకున్నానండి. ఇందులోనే కొంచెం కందిపప్పును వేసుకున్నాను. కందిపప్పు వాష్ చేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకుని ముందుగా కడిగి ఉంచుకున్న బచ్చలాకును కూడా వేసుకుని ఇందులోనే టమాటో, ఉల్లిపాయ మరియు పచ్చిమిరపకాయ ముక్కలను అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇందులోనే కొంచెం చింతపండును కూడా పెట్టుకొని ఇందులోనే కొంచెం ఉప్పు మరియు పసుపును కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు రాణించుకోవాలి. తర్వాత కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత ఈ విధంగా చింతపండును అయితే పక్కన పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే చింతపండును తీసేసిన తర్వాత ఇందులోనే కొంచెం కారము మరియు ఇంగును కూడా వేసుకొని పప్పు అనేది మెత్తగా రుబ్బుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే మనం ముందుగా ఉంచుకున్నటువంటి చింతపండును కూడా ప్యూరీ మొత్తం ఈ విధంగా అయితే వేసుకొని పిప్పినైతే పక్కనకి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలియబెట్టుకొని మరొకసారి స్టవ్ మీద అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తాలింపు అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. తాలింపు అనేది పూర్తిగా వేగిన తర్వాత పప్పులో వేసుకుంటే ఎంతో రుచికరమైన బచ్చలాకు పప్పు అయితే రెడీ అయిపోతుందండి మనకి. ఫుల్ వీడియో కావాలంటే ఛానల్ కింద ఇస్తాను లింక్, చూసే